గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం అంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు ఎస్ మారుతి గారు వస్తున్న ఒక్క నిమిషం మారుతి గారు. కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది, హైకోర్టు తలుపు తట్టింది, సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ తతంగం కోర్టు నుంచి బెంచ్ మీదకి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోయింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, పార్టీ ఫిరాయింపుల చట్టంలోని 2/3 వంతు మెజారిటీ సభ్యులు పార్టీలో విలీనమైతే అది పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం సబబే. కాబట్టి ఆ విధంగా వాళ్ళు విలీనం చేసుకున్నారు. విలీనం అయితే అది వ్యతిరేకంగా ఇబ్బంది లేదు. కాబట్టి ఈ ప్రక్రియ కొనసాగి న్యాయ పోరాటం చేసినాం, వీధి పోరాటం చేసినాం, చావు డప్పులు కొట్టినాం, అన్ని చేసినాం. మేమంతా పిండ ప్రదానాలు కూడా చేసినాం. ఆ వీడియోలు కావాలంటే చూసుకోండి. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు గమ్మత్తు ఏంటంటే ఇవాళ జడ్జీలు చురుకుగా కదులుతున్నట్టు ఆ రోజు జడ్జీలు కదలలే. కాంగ్రెస్ పార్టీ పిటిషన్లను బెంచ్ల మీద పోవడానికి పుణ్యకాలం కాస్త అయిపోయేది. బెంచ్ల మీదకి వచ్చి విచారణ జరిపేలోపు విలీన ప్రక్రియ అయిపోయింది. కాబట్టి మేము పోరాటం చేసినాం, వీధి పోరాటం చేసినాం, న్యాయ పోరాటం చేసినాం. కానీ చట్టంలో ఉన్నటువంటి 2/3 వంతు మెజారిటీ సభ్యులు మూకములుగా కలిసి వెళ్తే విలీనం అయితే అది చట్ట వ్యతిరేకం కాదని ఉన్నది. ఆ ప్రకారంగా విలీనం చేసుకున్నారు. వాళ్ళే అన్నారు విలీనం చేసుకుని అన్నారు. కాబట్టి మేము కూడా ఇప్పుడు విలీనం చేసుకునే అవకాశం ఉంది. ఇలా బీజేపీలో కొంతమంది పోతున్నారు. దాదాపు ఇలా పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభమైంది ఆయనది. కొంతమంది కాంగ్రెస్ లోకి ఇంకా మా అంటే 15 మంది వస్తే విలీనం అయిపోద్ది. కానీ మా రాహుల్ గాంధీ గారు సంవిధానం బచావు అంటారు కాబట్టి ఆయనే రేవంత్ రెడ్డి గారు నిలుపుదల చేశారు. లేకపోతే ఎప్పుడో ఖాళీ అయిపోయేది. ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదని. కాబట్టి మా గౌరవం ఉంది, రాజ్యాంగం అంటే గౌరవం ఉంది. ఆ చట్టాన్ని తెచ్చింది మేమే. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ గారు 1985లో 52వ రాజ్యాంగ సభలో తీసుకొచ్చారు. కాబట్టి మేము దాన్ని సక్రమంగా అమలయ్యే విధంగా చూస్తాం. కానీ మారుతిరాయ్ గారు ఎస్ అంటే ఇక్కడ పార్టీల పరంగా అడగడం కాదు, ఎందుకు తన దాకా వస్తే కానీ అన్నట్టుగా ఎందుకు ఇలా ఉంటాయి అనుకోవాలి అసలు పార్టీలు. అదే కదా, వాళ్ళకి ఆ రోజు విచక్షణ మర్చిపోయారు. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వాళ్ళు వస్తుంటే జాయిన్ చేసుకోవటం. రాజశేఖర రెడ్డి గారు విలీనం చేసుకోలే, అనుకూలంగా ఉన్నారు సభ్యులు, కొంతమంది బీఆర్ఎస్ సభ్యులు. గుర్తుపెట్టుకోండి, మనం అంతా ఉన్నాం కదా. అనుకూలంగా ఉన్నందుకే మాజీ ఉద్యమకారుడు కేసీఆర్ గారు, ప్రతిపక్ష కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ఏమండు ప్రెస్ మీట్లు పెట్టి చీరి చింత కడతాను. మరి ఎంతమంది 2014 నుంచి మొత్తం పడితే ఎమ్మెల్యేలను కలిపితే అన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం 14-15 మందిని 14లో, కాంగ్రెస్ లో 2000 ముందస్తు ఎన్నికల తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మొత్తం కలిపితే 70-80 మందిని చేర్చుకున్నారండి వీళ్ళు. అంటే వాళ్ళు అధికారంలో ఉండి చేస్తే, అంటే వాళ్ళు చేశారని మేం చేయటం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉక్కపోతు తట్టుకోలేక వేరే వేరే దారులు ఎత్తుక్కుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మనగడ ఉండదు, ఇంట్లోనే కుంపటి ప్రారంభమైంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా రేవంత్ సర్కారు 10 ఏళ్ళు అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు. అందుకే వద్దన్నా కానీ వచ్చి ద్వారాల ముందు నిలబడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో 10 మంది వచ్చారు. ఇంకో 15 మందిని మేమే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, రాహుల్ గాంధీ గారు నిలవరించారు. కాబట్టి ఈ మళ్ళా కోర్టు 3 నెలల తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మళ్ళీ ఏమైంది చూద్దాం. 3 నెలల తర్వాత కోర్టుకు మళ్ళీ వీళ్ళు వెళ్తారా, మళ్ళీ లేకపోతే కోర్టు ఏం ఆదేశిస్తుంది, ఆ తర్వాత ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు ఏంది, సమాధానం ఎట్లా చెప్పాలి, రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏందని మనం చర్చించుకోవాలి మనం. ఉపేంద్ర గారు, ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టు నేను వారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫిరాయింపులకి తెరలేపారనే విధంగా వారు మాట్లాడారు. కానీ మేము వచ్చింది 2014లో అధికారంలోకి అండి. ఒకసారి 2004 కనుక మనం పోయి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి సిడబ్ల్యూసి సమావేశంలో పెట్టి సోనియా గాంధీ గారు స్వయంగా కరీంనగర్ వచ్చి ఆ కరీంనగర్ సభలో టీఆర్ఎస్ జెండా కప్పుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని వారు చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చింది. మేము కూడా వారితోటి అలయన్స్ లో వెళ్ళాము, కొన్ని మంత్రి పదవులు కూడా షేర్ చేసుకున్నాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు విక్రమ్ గారు గమనించారు. వారికి కూడా ఆ విషయాలను తెలుసు. మా ఎమ్మెల్యేలని లేదా మా మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆపరేషన్ ఆకర్షి పేరుతో రాజశేఖర రెడ్డి గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాము, తెలంగాణకి అడ్డు కాదు నిలువు కాదని మాట్లాడుతూనే పార్టీని మొత్తం కూడా మేము విలీనం చేసుకుంటామని చెప్పేసి అనేక కుట్రలకు తెరదీసినటువంటి వాళ్ళు. ఆ తర్వాత మనం ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రకంగా ఫిరాయింపులకు తెరదీశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ఏ రకంగా ఫిరాయింపులకు తెరదీసింది. దానికి ముందే మరి 1955లో చట్టం వచ్చిందని అంటే అంతకు ముందే ఇలాంటి జరుగుతున్నాయనే ఉద్దేశంతో కూడా ఆ నిరోధక చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి మానవతరాయ్ గారు చాలా చక్కగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని రాత్రికి రాత్రే కొని
రాత్రి ప్రభుత్వాన్ని కూల్చిన సందర్భాలు అనేకం మనం చూసాం. కాబట్టి నేను విక్రమ్ గారు వారు మా మీద ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్టే కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే 2014 తెలంగాణ ఏర్పడింది కూడా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పరిణామాలు చెప్తున్నారు. ఇది ఈ రోజుతో పోయింది కదా, ఈ రోజుతో మొదలైంది కాదు. ఒక నిమిషం ఉపేంద్ర గారు చిన్న క్లారిటీ అంటే ఉపేంద్ర గారు నాకు అటువంటి చిన్న క్లారిటీ ఇస్తున్నాను. అంటే ఇది మీరు చెప్పినట్టుగా మేము చేసే తప్పని చెప్పేసి నేను ఎందుకు చెప్తానంటే 85 లో రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి అంతకు ముందు తెలుగుదేశం వాళ్ళని నెత్తనెల్లుగా చేసి పివి నరసింహారావు గారి ప్రభుత్వం నిలబడింది. ఆ తర్వాత దాన్ని 2/3 మెజార్టీకి 91 ఇందాక మానవతారావు గారు చెప్పినట్టు వాజ్పేయి గారు తీసుకొచ్చారు. అయితే నేను ఎందుకు చెప్తున్నాను అలా కాదు ఉపేంద్ర గారు జరిగింది ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పరిణామాల గురించి చెప్తారు. ఇది ఇప్పుడు ఈ రోజు తోటి మొదలు కాదు, ఈ రోజు తోటి ఎండ్ కూడా కాదు. ఇది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది. ఉపేంద్ర గారు చెప్పినట్టుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అని తెలుసు. కాకపోతే ఆయన ఏంటంటే కండువాలు కప్పాడు తప్ప అఫీషియల్ గా తీసుకోవాలా, అంటే ఏదో ఒక కొంచెం ఒక దీనిగా చూపించాడు. అది అట్లా అని ఆయన ప్రోత్సహించాడు తప్పు, అది ఎవరు కూడా దాన్ని ఇచ్చారు. కాకపోతే ఏంటంటే 2014లో రాష్ట్రం విభజన తర్వాత ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ అప్పటికప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకోవడం ఇదంతా పెద్ద అవసరం లేదు, కానీ ఆ రోజు చేశారంట. ఎందుకంటే ఒక రాష్ట్రం కొత్తగా రాష్ట్రం వచ్చింది, పాలిటిక్స్ ప్రభుత్వం పరిపాలన చేసుకున్న సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ రకంగా కుట్రలు చేశారో తెలుసు. మా తెలంగాణ వాళ్ళనే వాడుకొని మా తెలంగాణ వాళ్ళనే కొని మా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని నిట్ట నిలువున ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఇదే మీడియా సాక్షిగా అందరికి దొరికినటువంటి సందర్భాలు మనకు తెలుసు. కాబట్టి మా ప్రభుత్వం ఆ రకంగా పట్టగొట్టాలని చూసినప్పుడు మా ప్రాంతంలో ఉన్నటువంటి మా సైనికుల్ని ఇతర పార్టీలో ఉంచడం ఎందుకు, మా పార్టీలో ఉంటే తప్పే ఉంది, మా సైన్యాన్ని మేము తయారు చేసుకునే ఒక కాన్సెప్ట్ ముందు పోయినటువంటి సందర్భాలు. కాబట్టి అది కూడా లీగల్ గానే మీరు ఆ రోజు కోర్టులో కనుక మీరు వేసి ఉంటే, కోర్టు కనుక తీర్పిచ్చుంటే, కోర్టు తప్పు పట్టుంటే మీరు మాట్లాడారు. ఏమంటున్నా మేము శ్రీరానికి అస్తిత్వం కొరకు మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఉద్యమ పార్టీగా మేము కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం. తెచ్చిన తెలంగాణలో కూడా మేము తెలంగాణని నిలుపుకోవడానికి మేము స్వీయ రాజకీయ అస్తిత్వం కొరకు పార్టీని బలోపేతం చేసుకోవడం కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదు. మరి మాకు మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు కదా. పక్క రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక మందిని కలుపుకున్నారు కదా. విక్రమ్ గారు దయచేసి ఆ విషయాలు కూడా మాట్లాడాలి. కాదు ఇప్పుడు ఆ టాపిక్ అలా కాదండి, అదే చెప్తుంటా ఇప్పుడు ఇదే మొదటి సరదడం ఇదే చివరి సరదడం కాదు కదా. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఈ ఫిరాయింపులకు సంబంధించి ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. మనం మాట్లాడుకోవాల్సింది అది కాదు, ఈ రాజ్యాంగ పరిరక్షణ ఏంటి, మార్గదర్శకాలు ఏంటనే చర్చించుకోవాలని. ఇప్పుడు దాని గురించి అదే 10వ షెడ్యూల్లో చేర్చడం వల్ల న్యాయమూర్తులకు అవకాశం లేదు. అదే పటిష్టంగా స్పీకర్ అనర్హుడా ఈ ఎమ్మెల్యే అర్హుడా అనర్హుడా తేల్చాల్సినటువంటి అధికారం స్పీకర్కే ఉంది. ఎందుకంటే 10వ షెడ్యూల్లో ఉంది కాబట్టి ఆయనకి అప్పచెప్పారు. కాబట్టి ఏ పార్టీ సభ్యుడైనా ఈయన ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వచ్చిండా రాడా అనేది చెప్పి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కి ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారం కోర్టులు కూడా స్పీకర్కి వదిలిపెడతాయి. నిర్ణయం తీసుకోవాల్సింది మీరే తీసుకోండి అని చెప్పగలుగుతాయి. అంతేగాని ఎందుకు తీసుకోవు సంగతి చూస్తాం, నేను పదవుల నుంచి పీకేస్తాం, ఒక ప్రభుత్వ IAS ని దేశం అన్నట్లు చెప్పలేవు వాడు. కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పుడు తమిళనాడులో దేశం మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? చెప్పండి. ఆ రోజు ఉన్నటువంటి 76 రాజ్యాంగ సవరణ ద్వారా పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించింది. కాబట్టి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోర్టులు తీర్పులు ఇచ్చినప్పుడు కోర్టులు శాసనాలు చేయలేవు కదా, కోర్టులు చట్టాలు చేయవు కదా. చట్టాలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? పార్లమెంట్ సభ్యుది. రాజ్యాంగం విషయానికి వచ్చినట్లయితే అంటే దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీలు కలిసి పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు అందరూ కూడా తీర్మానాల ద్వారా భారత రాజ్యాంగంలో సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అన్ని అసెంబ్లీలు లేకపోయినా లోక్సభ రాజ్యసభ కలిస్తే ఇట్లాంటి తీర్పులు భవిష్యత్తులో రాకుండా సూటిగా ఆదేశాలు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేగాని ఈ తీర్పు ఏదో అసందిగ్ధంగా ఉండి ఇదేంది మాకు అనుకూలం అని చెప్పి వీళ్ళు ఇంకోళ్ళు మాకు అనుకూలం అని ఇంకొకళ్ళు ఇద్దరు సంబరాలు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సోషల్ మీడియా చూడండి, అసలు విషయం తెలియదు, అసలు ఏమి వచ్చిందో తీర్పు ఇంకేమైంది, ఎమ్మెల్సీ పదవి రద్దు అయిపోయింది, గతం మాజీ అయిపోయినట్టు. కానీ ఇప్పుడు దాకా 17వ తారీఖు దాకా ఉన్నది, ఇంకా 17వ తారీఖు దాకా వాడు ఎమ్మెల్సీలే.
అవును. వాళ్ళ రద్దు చేసే అవకాశం లేదు. కాదు, మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది, ఆపండి అని అంత చెప్పింది. ఇక దానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా చూస్తే ఇంక అయిపోయింది, కథం అయిపోయింది, కాంగ్రెస్ ఇంకే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు అంతమందిని చేర్చుకొని అంత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి అసలు భారత రాజ్యాంగాన్ని మారుస్తా అంటే రిజర్వేషన్లు ఎత్తివేస్తా అనే దగ్గరకు వచ్చారు కేసీఆర్ గారు. కాబట్టి దానికి అందుకే రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి రాజ్యాంగాన్ని గుర్తుంటేనే రాజ్యాంగమే ఈ దేశంలో అమలుగా ఆ చట్టాలను అమలు చేసేది భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి పౌరులంతా. పౌరుల యొక్క నైతిక ప్రవర్తన కానీ దాన్ని అనుసరించే ఉంటాయి ప్రభుత్వాలు కానీ ఏదైనా కానీ. దాన్ని గౌరవించాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని అండబట్టే ఈ రోజు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు మిగిలిపోయారు. లేకపోతే ఎప్పుడో పుణ్యం అంతా అందరూ వచ్చి ఇందులో జంప్ అయ్యేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం అందరం చేయాల్సిన చర్చ ఏంటంటే ఈ తీర్పు ఒకళ్ళకి అనుకూలము ఇంకోళ్ళ వ్యతిరేకమే కాదు. ఇది అటు ఇటు కాకుండా ఉంది ఈ తీర్పు. ఇది సంపూర్ణమైనటువంటి తీర్పు. జడ్జి ఆ తీర్పు కాపీ పూర్తిగా ఇంకా వాళ్ళ లాయర్ కూడా అందిందో లేదో, అందులో పెట్టారో లేదు సుప్రీంకోర్టులో ఆన్లైన్ లో, అందులో కూడా వచ్చిందో లేదో తెలియదు. ఇంకా ఒక మధ్యంతర ఉత్తరం పట్టుకొని ఖచ్చితంగా మానవతరాయ్ గారు ఇప్పుడు తీర్పు గురించి మాట్లాడుకోవడం కాదు, మీరు చెప్పినట్టుగా అంతవరకు ఎందుకు వెళ్తున్నాయి పార్టీలు అనే దాని మీద ప్రధాన చర్చ. కాదండి, దీనికి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఉపేంద్ర గారు అంటున్నారు. మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు రాజీనామా చేశారు చెప్పండి. ఫైనల్ గా టైం అవుతుంది, కంక్లూడ్ చేయండి. ఉపేంద్ర గారు సమయం అవుతుంది, కంక్లూడ్ చేయండి. విక్రమ్ గారు వాయిస్ తీసుకోండి. రాజ్యాంగాన్ని మేము మార్చాలని చెప్పేసి ఎత్తివేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా మా నాయకుడు మాట్లాడలే. రాజ్యాంగాన్ని సవరణ చేయాలని చెప్పేసి అన్నాం. ఎందుకన్నామంటే ఈ దేశంలో 50% రిజర్వేషన్ క్యాప్ ఎవరు పెట్టిర్రు, ఎక్కడ ఉంది క్రైటీరియా. కాబట్టి ఈ 50% క్రైటీరియాని ఎత్తివేయడానికి మేము రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పాం. ఈ భారతదేశంలో మహిళా బిల్లు సవరణ చేయాలని చేశాం. ఈ దేశంలో పేదల కొరకు గిరిజనుల కొరకు రాజ్యాంగాన్ని సవరణ చేయాలని మేము అడిగినవే కానీ ఉన్న రాజ్యాంగాన్ని ఎత్తివేయాలని కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు. విక్రమ్ గారు కంక్లూడ్ చేయండి. విక్రమ్ గారు ఇవాళ కోర్టు అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయో సెన్సేషన్ కాబట్టి ఇవాళ మీడియా బ్రేకింగ్ ఉపేంద్ర గారు ఇవి సాదాసీదాగా రిమార్క్స్ కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా ఫార్ రీచింగ్ ఇవి ఉంటాయి దీనికి. దాని యొక్క కామెంట్స్ కి వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పినటువంటి కామెంట్స్ అబ్జర్వేషన్స్ కి ఫార్ రీచింగ్ ఫలితాలు మాత్రం ఉంటాయి. సరే, తుది తీర్పు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నేను అనేది కోదండరామ్ గారు ఏం చేయబోతారు అంటే, కోదండరామ్ గారు యాజ్ పర్ పార్టీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రకారం వెళ్తారా, లేకపోతే ఆత్మ ప్రబోధానుసారం ఇవాళ సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసింది కాబట్టి దాని ప్రకారం నడుచుకుంటారనేది అది ఒకటే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ నా దృష్టిలో. డెఫినెట్ గా అదే అప్పుడు మనం చెప్పుకునేది అదే తీర్పు గురించి మాట్లాడు